ఆమేన్. మరి సహోదరి, సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయనను ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించుకొనటానికి ఇచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్‌లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ, అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, మరి ఈరోజు సంఘంగాను, సమాజంగాను కూడుకున్న మనము మరి చాలా సంతోషంగా, ఆనందంగా మరి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్‌లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ, అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ఈరోజు సంఘంగా కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు అంశము దేవుడు యేసుక్రీస్తు చెయ్యిని ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడు యేసుక్రీస్తు చెయ్యిని ఎందుకు విడిచిపెట్టాడు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశము మూలవాక్యం మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వచనంలో రాయబడ్డది. మరి యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్నాడు పిల్లారా. మరి మూలవాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే పిల్లారా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం పిల్లారా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమ్మా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. పిల్లరా, మరి మనము ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తుకు దేవునికి ఉన్న సంబంధము ఎలాంటిదట? చాలా మరి ఆ గొప్ప బాంధ మరి సన్నిత్యము మరి ఎప్పుడు మరి విడిచిపెట్టబడ్డాడు అంటే, దేవుడు ఆయనను విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? మానవ జాతి పాప పరిహారం నిమిత్తము దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక మన పాపముల్ని తన కుమారుడైన యేసుక్రీస్తుపై మన పాపాలను మోపి ఆ పాప భారం వల్ల మరి తండ్రికి కుమారునికి మధ్య ఉన్న మరి ఆత్మీయ బంధము, ఆత్మీయ సాన్నిధ్యము విడిచిపెట్టబడడం జరిగింది పిల్లారా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, యేసుక్రీస్తు చెయ్యిని తండ్రి అయిన దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? ఎవరి కొరకు విడిచిపెట్టవలసి వచ్చింది? యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏముంది? మరి క్రీస్తు శిలువలో ఉన్న పరమార్థం ఏమిటి? ఈ లోకంలో క్రీస్తు శిలువ బలియాగము కావలసిన అవసరం ఏముంది? మరి అసలు శిలువను గురించిన వార్త మన జీవితాల్లో ఏమై ఉంది? మరి శిలువను గురించిన సంగతులలోనున్న ప్రాముఖ్యము ఏమిటి? ఒక్కసారి మనము మరి ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది పిల్లారా. మరి ఇది లేఖనాల ప్రకారంగా మనము మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుంటూ, వాక్యం చూసుకుంటూ లేఖనాల ప్రకారంగా ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వచనంలో రాయబడిన సంగతి మనం చదువుకున్నాం పిల్లరా. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో కూడా రాయబడ్డది. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మానవ జాతి పాప పరిహారం కొరకు దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం. మరి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలంలో, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలంలో తండ్రికి తనకున్న అభినాభావ సంబంధము గురించి చాలా చక్కగా వాక్యాలలో మరి ఉన్నది పిల్లారా. మరి యేసుక్రీస్తు తండ్రిని ఏమన్నాడు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని. మరి తండ్రి అయిన దేవుని గురించి తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాడని యేసుక్రీస్తు శరీరధారి ఉన్న కాలంలో చెప్పాడు పిల్లారా. తండ్రికి యేసుక్రీస్తుకున్న సంబంధము గురించి చెప్పాడు పిల్లారా.
మరి మనం ఆలోచన చేసినట్లయితే అంత గొప్ప సంబంధము ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? చూడండి, మానవుల పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడంటారా, మరి దేవునికి యేసుక్రీస్తుకు మరి చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకు? మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరిని ప్రక్షాళన చేయడానికి, మనందరిని పరిశుద్ధులు చేయడానికి, మనందరిని పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి మరి యేసుక్రీస్తు, మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది పిల్లరా. మనం ఆలోచన చేస్తే పిల్లరా, మరి పరిశుద్ధుడైన దేవుడు మన పాపాలను తన కుమారుని వైపు మోపి ఆ పాప భారం వల్ల తండ్రికి కుమారునికి ఉన్న తాత్కాలిక ఆత్మీయ అనుబంధము లేదా సాన్నిధ్యము ఎడబాటు జరిగింది. అవును పిల్లారా, మన పాపాలన్నిటి దేవుడు యేసుక్రీస్తుపై మోపాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడ్డది, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిదిరని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. అలాగే మరి 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా రాయబడ్డది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూడండి పిల్లరా, మానవుల పాప క్షమాపణ కొరకు మరి మానవుల పాప క్షమాపణ నిత్య జీవము అనుగ్రహించడానికి దేవుడు యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టవలసి వచ్చింది. సర్వమానవుల పాప పరిహారం కొరకు యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టవలసి వచ్చింది పిల్లారా. మరి దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేశాడు. ఏమని చేశాడు? చూడండి పిల్లరా, ప్రవక్త అయిన దావీదు ద్వారా 1000 సంవత్సరాల ముందే తెలియజేసిన ఆ ప్రవచనం నెరవేర్పుగా దేవుడు యేసుక్రీస్తు చెయ్యిని విడిచిపెట్టవలసి వచ్చింది. చూడండి పిల్లారా, లేఖనాల్లో రాయబడ్డది, కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనంలో లేఖనాల్లో రాయబడ్డది, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వాని వినక నీవేలా దూరంగా ఉన్నావు, నువ్వేలా నాకు దూరంగా ఉన్నావు అని కీర్తనల గ్రంథంలో రాయబడ్డది. అందుకోసమే పిల్లరా, దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, చూడండి పిల్లరా, దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆయన ఏ విధంగా మరి ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ వచనంలో, నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పెను. చూడండి పిల్లరా, దేవుడు నిశ్చయించిన సంకల్పం భవిష్యత్ జ్ఞానమును గురించి అనుసరించిన యేసుక్రీస్తును అప్పగింపబడ్డాడు. చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యంలో రాయబడ్డది 2వ అధ్యాయం 23-24 వచనము, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనల నుండి ఆయనను తొలగించాడు. చూడండి, మరణ వేదనల నుండి ఆయనను తొలగించాడు. దేవుని భవిష్యత్ జ్ఞానము యేసుక్రీస్తు రావాలి. మరి దేవుడు యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టబడాలి. అందుకోసమే పిల్లరా, దేవుడు యేసుక్రీస్తును జగత్తు పునాది వేయబడక ముందే చూడు మన మహిమ నిమిత్తము నియమించాడు అని లేఖనాల్లో రాయబడ్డది. దేవుడు యేసుక్రీస్తును జగత్తు పునాది వేయబడక మునిపే మన మహిమ నిమిత్తము మరి నియమించాడని రాయబడ్డది పిల్లరా. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టాడు. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాల్లో రాయబడిన మాట, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అపొస్తలుడైన పౌలు గారు చూడండి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారులలో జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించి ఉన్నాడు. అది ఈ లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండినేలా మహిమా స్వరూపి ప్రభువును సిలువ వేయకపోయి ఉందురట. అది వారికి తెలిసి ఉంటే
మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తును సిలువ వేయకపోయి ఉందట. చూడండి మరి జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమ చేత, దేవుని ప్రేమ క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు పిల్లరా. చూడు, క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకోసమే దేవుడు క్రీస్తును చేయి విడిచిపెట్టవలసి వచ్చింది. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4-6 వచనాల్లో రాయబడ్డారు, దేవుని మరి జగతి పునాది వేయబడ క్రీస్తు మరి క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడని. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమించాడు. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తును చేయి విడిచాడు. మరి పెద్ద రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన జగత్తి పునాది వేయబడక మునుపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపిన తనకు మహిమనిచ్చు దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడును కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి, జగత్తి పునాది వేయబడకుండే మన మహిమ నిమిత్తము యేసుక్రీస్తును నియమించాడు. అందుకోసమే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును చేయి విడిచిపెట్టవలసి వచ్చింది. చూడండి బ్రదర్, ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా పాప క్షమాపణ. యేసుక్రీస్తు మనందరి కోసము మరి ఆయన ఖర్చిన రక్త దారాల ద్వారా మనకు పాప క్షమాపణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూడండి, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మనం ఆలోచన చేసినట్లయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తన చిత్తమును గురించి ఆ మర్మమును మనకు తెలియజేశాడు. చూడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్టు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. చూడండి, ఆయన కృపను మన ఎడల విస్తరింపజేశాడు. మరి దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. దేవుని మూలంగా మనకు యేసుక్రీస్తు మరి జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను అని రాయబడ్డది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని రాయబడి ఉన్నది. చూడు, ఎలా రాయబడ్డది? అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని రాయబడి ఉన్నది. అందుకోసమే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. మరి పిలువబడిన వారికే దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. చూడండి పిల్లరా, పిలువబడిన వారికే దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు పిల్లరా. మరి దేవుడు పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తను నిర్ణయించుకున్నాట. చూడండి పిల్లరా, మరి పరలోకంలో ఉన్నవేటి భూమి మీద ఉన్నవేటి వస్తువులా కాదు పిల్లరా. దేవుని సంకల్పమును బట్టి మన అందరినీ క్రీస్తులో ఏర్పరచుకోవాలని దేవుని సంకల్పించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారం సంకల్పమును బట్టి ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచుకొనెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములో జరిగించుచున్నాడు. చూడండి బ్రదర్, మరి మనం ఆలోచన చేయాలి. మరి సిలువను గురించిన వార్త మరి దేవుని శక్తి. సిలువను గురించిన వార్త రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అట పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడ్డది. సిలువను గురించిన వార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని. చూడండి, ఈరోజు శిలువను గురించిన వార్త చెప్తే నశించుచున్న వారికి వెర్రితనముగా కనబడుతున్నది. గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లరా. మరి యేసుక్రీస్తు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. మరి అంతకుముందు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన
మనందరి కోసము తను తాను మరి మనుషుని పోలికగా వచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని మనందరి కోసము ఆయన శిలువలో బలియాగం గావించాడు. చూడండి ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడిన మాట, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. చూడండి ప్రియులారా, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డాయి. ప్రియులారా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రం వల్ల ధనవంతులు కావాలనని. చూడండి ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో రాయబడ్డది, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి ప్రియులారా, మనంతము ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని శిలువలో బలియాగం గావించడం జరిగింది. ప్రియులారా, చూడండి ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యము. చూడండి ప్రియులారా, మనల్ని ఎక్కువ ప్రేమించాడా? మరి యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించాడంటే మనల్నే ఎక్కువ ప్రేమించాడని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియులారా, మరి మనం ఆలోచన చేద్దాం. మరి ప్రియులారా, మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడ్డది, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించేను. చూడండి, చూడు, మనము దేవుని ప్రేమించితేమని కాదు, తానే మనల్ని ప్రేమించాడట. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము, మనము దేవుణ్ణి ప్రేమించితేమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపముల ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, ఇందులో ప్రేమ ఉంది. చూడండి, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకున్నది దేవుని ఇష్టపడ్డాడట. ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకున్న వాళ్ళని ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించెను. చూడండి, ఆ సమాధాన వాక్యమే మీకు సువార్తను ప్రకటించుచున్నామని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులారా, మరి దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31-32 వచనాల్లో రాయబడ్డది, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? చూడండి, మనందరి కోసము ఆయన సొంత కుమారుని అప్పగించాడు. ఆయనతో పాటు మనకు సమస్తం మనకు ఎందుకు ఇస్తాడు? కానీ మనలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం? మరి యేసుక్రీస్తు ఎవరని నమ్ముకుంటున్నావు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని చేయి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? మనందరి పాపాలను ప్రక్షాళన చేయడానికి, మనందరినీ నీతిమంతులు చేయడానికి, మనందరినీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గర తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని చేయి విడిచిపెట్టాడు. దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎప్పుడు వెల్లడిపరిచాడు? రోమీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది. పిల్లరా, మరి రోమీయులకు రాసిన పత్రిక, అయితే దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. అందుకోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడండి? లేఖనాల్లో రాయబడ్డది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనంలో రాయబడ్డది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. చూడంటారా, లోకాన్ని యేసుక్రీస్తుని ఎందుకు పంపాడట? మరి తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికే, నిత్య జీవం ఇవ్వడానికే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడని లేఖనాల్లో రాయబడ్డది. పిల్లరా, అందుకోసమే మనం ఇంకా బలహీనులుగా ఉండగానే క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మనము ఇంకా పాపులముగా ఉండగానే మనము
భక్తిహీనుల కొరకు మరి యేసుక్రీస్తు చనిపోయాడు, యుక్త కాలంలో చనిపోయాడట. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడ్డది. ఏలైనగా మనం ఇంకా బలహీనులుగా ఉండగానే క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనాను ఒకవేళ చనిపోగా తెగింపవచ్చును. అందుకోసమే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడట. చూడండి మరి చూడండి 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం రాయబడ్డది. మనం ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను పాపముగా చేశాడు. అందుకోసమే క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక, అందరి కొరకు ఒకడు మృతి పొందెను. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాల్లో రాయబడ్డది పిల్లరా. 13-14-15 వచనాల్లో మరి 14-15 వచనాల్లో 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిననియో, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే, చూడు, మృతి పొందిన తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియో నిశ్చయించుకొనుచున్నాము. అందుకోసం చూడండి పేరా, ఆయన ధనవంతుడై ఉండి, చూడు, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మనందరి కోసం ఆయన శిలువలో బలియాగం గవించాడు పిల్లారా. 2 కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డది పిల్లారా. చూడండి పిల్లరా, మరి మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయుటకు వచ్చాడు పిల్లారా. చూడండి పిల్లరా, మత్తయి సువార్త 20-28వ వచనంలో అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని, చూడండి ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప మాటలు. మనిషి కుమారుడు ఈ లోకానికి పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. మనం మేలుకొని ఉన్నాను, మరి క్రీస్తునందున్న మనం మేలుకొని ఉన్నాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించిన నిమిత్తం ఆయన మనందరి కొరకు మృతి పొందెను. మనందరి కొరకు ఆయన మృతి పొందెను. అందుకోసమే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన శిలువలో బలియాగంగా ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించును. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. అందుకోసమే చూడండి పిల్లరా, నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టవలనని మనందరి కోసము మరి శిలువలో బలియాగంగా ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో నిర్దోషమైనదిగా మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానంతో దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అందుకోసమే ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు మనందరి కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, మరి శిలువ యాగం పొందాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఏలైనగా మన ఎడల దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో శరీర విషయంలో చంపబడ్డాడు అని లేఖనాలు రాయబడ్డ పిల్లరా. యేసు మన కొరకు, చూడండి, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన ఆ మార్గమును నూతనమైనది, జీవము గలది. చూడండి పిల్లరా, ఆ మార్గం ఎలాది? జీవము గలది, నూతనమైనది అట. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. ఎబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గము. ఆయన మనందరి కోసము శిలువ యాగం గావించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యిని విడిచిపెట్టవలసి వచ్చింది మనందరి కోసము. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు అని రాయబడ్డది. ఎబ్రేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడి యేసు మరణం పొందినందున మహిమ ప్రభావంలో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము.
చూడదు, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను కొనెను. దీనిని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడిన. చూడండి, యుక్త కాలమందు యేసుక్రీస్తు మనందరి కోసము సిలువలో బలియాగం గావించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన చేయిని విడిచిపెట్టవలసి వచ్చింది. అందుకోసమే పిల్లారా, సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొనిచున్నాను అపొస్తలుడైన పౌలు గారు అంటున్న పిల్లారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నాను. మరి మనమంతా వచ్చింది, మనం ఏం చేద్దాం? మనం క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆ మహిమను గురించి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసే శక్తి ఉంది శిలువలో. అందరి కొరకు ఒకడు మృతి పొందెను. మనందరి కోసం యేసుక్రీస్తు శిలువలో బలియాగం గావించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన స్త్రీని విడిచిపెట్టవలసి వచ్చింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 14-15 వచనాల్లో రాయబడ్డది, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది. ఎందుకు బలవంతం చేయుచున్నది? చూడు, బలవంతం చేయుచున్నది ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియో, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. మరి మనందరి కోసము యేసుక్రీస్తు శిలువలో బలియాగం గావించాడు. మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరి పరిశుద్ధులు చేయడానికి, మనందరి పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గర తీసుకెళ్ళడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టవలసి వచ్చింది. పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఇంకా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా చేయుచున్నారు. మరి సువార్తను వింటున్న మీరు సువార్త ప్రకారంగా, సువార్తకు లోబడి, ఆత్మనియమంకు లోబడి, పరిశుద్ధులకు ఒక్కొక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుచున్నామా? ఆత్మనియమం అనుసరించి జీవిస్తున్నామా? అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డామా? సంఘంలో చేర్చబడిన మనం ఎంత గొప్ప భాగ్యవంతులము. ఆ భాగ్యాన్ని తెలుసుకుని, ఆ భాగ్యాన్ని అనుభవిస్తూ, ఆ భాగ్యాన్ని అనేకులకు పంచుతున్నావా? సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని చేయి విడిచిపెట్టవలసి వచ్చింది? చూడండి, అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం 46వ వచనం, అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనని, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుడు ఆవశ్యకము అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రుడుగా ఎంచుకొనిచున్నారు. చూడండి, సువార్తకు లోబడిన వారు నిత్య జీవానికి అపాత్రుడుగా చేసుకునే భయంకరమైన పరిస్థితి సువార్తకు లోబడిన వారికి. చూడండి, అందుకోసం అపొస్తలుడైన పౌలు గారు, నేను అన్యజనుల దగ్గరకు వెళుతున్నాను. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 48వ వచనము, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మయపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. చూడండి, నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరట. చూడండి, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఉంది నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మరి వింటున్నావా? వింటున్నా అంటే ఏం విన్నావు? ఈరోజు సంఘానికి వెళ్ళిన నీవు మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చెయ్యిని ఎందుకు విడిచిపెట్టాడు? చూడు, నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచిపెడితేవి? చూడండి, యేసుక్రీస్తు మనందరి కోసము యేసుక్రీస్తు చెయ్యిని తండ్రి అయిన దేవుడు ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? ఎందుకు? మనందరి సర్వమానవాళి పాప పరిహారార్థం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శిలువ యాగం ద్వారా, ఆయన కార్చిన రక్త ద్వారాల ద్వారా మనం సువార్తను విని సువార్త ప్రకారంగా హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది పాపక్షమ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ద్వారా పాప జీవితం బాప్తిసంలో పాతి పెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా క్రీస్తునందు నూతన జన్మ. చూడండి, క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు మనోనేత్రాలు ఎగిలింపబడితే అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు ఆత్మానుసారంగా జీవించి మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతాం. పిల్లారా, ఎంత గొప్ప భాగ్యము! యేసుక్రీస్తు చెయ్యి దేవుడు ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? సర్వమానవాళి పాప పరిహార నిమిత్తము, మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరిని ప్రక్షాళన చేయడానికి, మనందరిని పరలోకంలో కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి
శిలువలో శిలువయాగం గావించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. సువార్తలో ఉంది దేవుని శక్తి, ఆ దేవుని శక్తి అని చెప్తుంది నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మరి ఆ సువార్తను విని ఆ సువార్త ప్రకారంగా వింటున్నామంటే వింటున్నామన్నట్లుగా ఉండకుండా మరి సాతాను మరి శరీరాశ, నేత్రాశ, జీవ డమ్మాన్ని చూపెడతాడు. నువ్వే క్రైస్తవుడు, నీకు తప్ప పరలోకం ఎవరికి లేదని నిన్ను భ్రమలో నడిపిస్తున్నట్టేమో ఒక్కసారి ఆలోచన చేయి. శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్మాన్ని చూపిస్తాడు. వాటి వల్ల నువ్వు పెడుతున్నావా? వాడి భ్రమలో నువ్వు నడుస్తున్నావా? వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. లేదు, వాడి నుంచి తప్పించుకుంటావా? యేసుక్రీస్తు మనందరి కోసము ఎందుకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనందరిని పరలోకంలో కన్నతెరేదకు తీసుకెళ్ళడానికి. యేసుక్రీస్తు శిలువలో ఎందుకు శిలువయాగం పొందాడు? మనందరినీ పరిశుద్ధులకు చేయడానికి, మనందరినీ పరలోకంలో తీసుకెళ్ళడానికి. అందుకోసమే ఆ గొప్ప భాగ్యాన్ని మనము విని అర్థం చేసుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. ఇంత గొప్ప భాగ్యం అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించ బద్దులమై ఉన్న పిల్లరా. మరి ఈ రోజు పిల్లరా, మరి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చేయని ఎందుకు విడిచిపెట్టాడు? చూడండి పిల్లరా, మరి ఆ లాస్ట్ మంచి వచనం చదువుకొని మనం ముగిద్దాం పిల్లరా. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుక్రీస్తు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసిన. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చూడండి, యేసుక్రీస్తు శిలువలో పలికిన ఆ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటి తెలుసుకున్నాం పిల్లరా. దాన్ని విని అర్థం చేసుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. పిల్లరా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యునైటెడ్ బైబిల్ అకాడమీ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మరి దేవుని కృపలో మనమందరము ముందుకు సాగుతూ దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.